తిమ్మాపురం గ్రామంలో ₹1,25,00,000 వ్యయంతో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ జేఎన్టీయూ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చల్మల్శెట్టి సునీల్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ లచ్చారావు, ఆలయ ఈవో అర్చకులు ఘనస్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ఠ హోమంలో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని దర్శించి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఈ రోజు అభివృద్ధి చెందడానికి కారణం ఎమ్మెల్యే కన్నబాబు కృషి ఫలితమేనని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా చల్మల్శెట్టి సునీల్ మళ్లీ ఎమ్మెల్యేగా కన్నబాబు గెలుపొందాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ ఈ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠకు రావడం ఎన్నో జన్మల పుణ్యఫలమని, 50 లక్షలు సీజీఎఫ్ నిధులు, 75 లక్షలు గ్రామస్తుల దాతల సహకారంతో ₹1,25,00,000 వ్యయంతో అత్యంత వైభవంగా సుందరంగా కేవలం 10 నెలల్లోనే నిర్మించిన ఘనత సర్పంచ్ బెజవాడ సత్యనారాయణకు దక్కుతుందన్నారు. అనంతరం ఆలయ కమిటీ అతిథులు ముగ్గురిని దుస్సాల్వలతో కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ లార్డ్ రావు రవికిరణ్, వైసీపీ నాయకులు పబ్బినేడి పాపారావు, తోటకూర శ్రీనివాస్, కోమలి సత్యనారాయణ, కాళ్ల చంటి, బెజవాడ బ్రదర్స్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ తిమ్మాపురం ప్రెసిడెంట్ గారైనటువంటి బెజవాడ సత్యనారాయణ గారికి, అలాగే ఆలయ చైర్మన్ గారికి, ఇతర కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున చెప్పడం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో కన్నబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 100కు పైగా ఇలాగ గుడిని పునర్నిర్మించడం జరిగిందని చెప్పి, అలాగే ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తీసుకురావడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది. ఇదంతా కూడా చాలా శుభ పరిణామం. ఈ గుళ్ళు అన్నీ కట్టించిన తర్వాత ఈ దేవుళ్ళు అందరి ఆశీస్సులు మా అందరికీ, అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి, రాబోయే రోజుల్లో మళ్ళీ జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఈ గ్రామంలో 75 లక్షల పైచీలకు అందరూ కలిసి ఈ గుడి నిర్మాణానికి చేసిన విధానం అయితే కానీ తప్పకుండా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆశిస్తూ, ఈ రోజున కన్నబాబు గారు చేసిన ఈ గుళ్ళ నిర్మాణానికి తప్పకుండా ప్రత్యేకించి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ దేవుళ్ళందరూ ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో రూరల్ నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పి కూడా మేము, ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తాం కానీ కొన్ని మాత్రమే జీవితకాలంలో తృప్తినిస్తాయి. ఈ టెంపుల్స్ నిర్మాణం కూడా అలాంటి కార్యక్రమమే. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి స్వామివారి దయ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. బెజవాడ సత్యనారాయణ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అంటే ఈ ఆలయ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళంతా ఒక టీం వర్క్ చేసి, పెద్దలు బాబ్జీ గారు కానీ ఇతర పెద్దలందరూ కూడా శంకుస్థాపన చేసిన 10 నెలల్లో, సరిగ్గా 10 నెలల్లో దీన్ని ఇవాళ ప్రతిష్ఠ చేశారంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ జరుగుతుందో, టీం వర్క్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా దీంట్లో అయితే మన టెంపుల్ చైర్మన్ అచ్చారావు గారు ఒక దీక్ష బట్టి ఇక్కడే ఉన్నారు. అంత గట్టిగా దీంట్లో పాల్పంచుకున్నారు. గ్రామ పెద్దలకి, నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రధానంగా ఈరోజు ముఖ్య అతిథిగా చల్మల్శెట్టి సునీల్ గారు రావడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో స్వామివారి దయతో, ఈ అమ్మవార్ల దయతో తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్లోనూ, అదేవిధంగా పార్లమెంట్లోని అన్ని స్థానాల్లోని, అసెంబ్లీ స్థానాల్లోని గెలుచుకుంటామని భావిస్తా ఉన్నాం.